Hello everyone, this is Madhavi. Okay, today మన AI టాపిక్ వచ్చేసరికి టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్. ఓకే, టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్. ఫస్ట్ నేను ఏఐకి కనెక్ట్ అయినది కూడా అలానే అండి. ఫస్ట్ యాక్చువల్లీ ఆమె పెద్ద పెయింటర్ కాదు, చిన్న పెయింటర్. సో ఐ డ్రా ఇమేజెస్, పోర్ట్రైట్స్ డ్రా చేస్తాను. సో అంత మంచిగా ఏం కాదు, బట్ నాట్ బ్యాడ్. సో అవి ఫ్రేమ్స్ కట్టి ఎవరిదైనా మ్యారేజ్ కానీ ఏమన్నా ఉంటే గిఫ్ట్ ఇవ్వటం, ఐ డోంట్ లైక్ దట్. అయితే వైల్ ఐఎమ్ డూయింగ్ దిస్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్ అనేది నన్ను బాగా అట్రాక్ట్ చేసిందండి. సో ఫస్ట్ ఐ జనరేటెడ్ వన్ ఇమేజ్. సో ఇట్స్ అ వెరీ రియలిస్టిక్. ఆఫ్టర్ దాట్ నాకు ఈ ఏఐ అనేది చాలా నచ్చేసింది. సో లైక్ దట్ నేను ఏఐ నేర్చుకోవడానికి ముందుకెళ్ళాను. సో మనం ఈరోజు ఐల్టెల్ ఎలా మనం ఒక ఇమేజ్ని మనం ఇచ్చే టెక్స్ట్ ద్వారా జనరేట్ చేయగలనో చెప్తాను. దానికి బెస్ట్ ఇమేజ్ జనరేషన్ వచ్చేసరికి మనకి మిడ్ జర్నీ అండి. కాకపోతే అది పెయిడ్ వన్, మనం డబ్బులు కట్టాలి. సో అలా కాకుండా దానికన్నా దాంతోపాటు అంత ఈక్వల్గా మనకు వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ బింగ్ అని ఉంటుందండి. సో ఐ విల్ షో దట్ వన్. ఇదిగోండి, ఇది మైక్రోసాఫ్ట్ బింగ్, ఇలా బీ సింబల్తో ఉంటుంది. దీంట్లో ఇమేజెస్ చాలా చాలా క్లియర్గా వస్తాయి. సో ఇక్కడ చూడండి, మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ క్రియేటర్, కెమెరా, వాల్పేపర్, కమ్యూట్, ఎక్స్ప్లోర్ ఏఐ, షాపింగ్, మ్యాథ్స్. అండ్ ఇప్పుడు మీకు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఇట్ జనరేట్ ద సొల్యూషన్. ఒకప్పుడు మనకి మ్యాథ్స్, ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వచ్చేసరికి చాలా కష్టం, బట్ ఇప్పుడు చాలా సింపుల్గా కూడా చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఉన్న ఇమేజెస్ని మనం ఫర్దర్గా యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఇమేజెస్ జనరేట్ చేస్తే మనకేంటి లాభం అంటే ఏంటంటే, ఐ స్టాక్ అని ఒకటి ఉంటుందండి. మీరు జనరేట్ చేసిన ఇమేజ్ వాళ్ళకి తగ్గట్టు చాలా క్లియర్గా అలా ఉంటే గనక దే విల్ బై దట్ ఇమేజెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరేట్ చేసిన కొన్ని ఇమేజెస్ని మీకు ఇక్కడ చూపిస్తాను. మన చాట్ జీపీటీ లానే ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి. దీనిలో బ్యాక్ ఎండ్ వచ్చేసరికి మెటా యూజ్ చేస్తారు. సో మనం చాట్ జీపీటీ లాగా ఏదైనా సెర్చ్ చేయాలి అలాంటివి చేస్తే కోపైలట్కి వెళ్ళాలి. ఇదిగో ఇమేజ్ జనరేషన్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. మీరు చేసిన వెంటనే మీరు బింగ్లోకి వెళ్ళి యాజ్ యూజువల్ లాగిన్ విత్ గూగుల్, ఆ తర్వాత మీకు ఇమేజెస్ ఇలా వస్తాయి. సో ఇక్కడ ఇక్కడ మీరు జనరేట్ చేయాలనుకున్న ఇమేజ్ని ఇస్తే దాన్ని ప్రాంప్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ క్రియేషన్స్ అని ఉంది కదా. సో దీస్ ఆర్ ద ఇమేజెస్ ఐ క్రియేటెడ్. సో ఒకసారి క్రియేట్ చేసిన ఇమేజెస్, ఒకసారి మీకు మోస్ట్లీ 4 ఇమేజెస్ వస్తాయండి. ఓకే, ఓకే. సో దీస్ ఆర్ ద ఇవి ఇమేజెస్ నేను క్రియేట్ చేసింటే ఎట్ ఎ టైం మీకు అది 4 ఇమేజెస్ని క్రియేట్ చేస్తుందండి. సో ఆ 4 ఇమేజెస్లో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇవి అంతకుముందు నేను చేసిన ఇమేజెస్. న్యూ ఇయర్ టైంలో ఐ ట్రైడ్ సమ్ ఇమేజెస్. అంటే నా ల్యాప్టాప్లో కొన్ని ట్రై చేశాను, ట్యాబ్లో ఇంకా రిమైనింగ్ ఫోన్స్లో తయారు చేస్తూ ఉంటాం కదా. సో ఇవి అండ్ డిఫరెంట్ ఇమేజ్. ఇప్పుడు మనం చాలా ఇమేజెస్ చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా. అండ్ సో క్రిస్మస్ అప్పుడు ఐ డన్ సమ్ ఇమేజెస్.
ఇదిగోండి క్రిస్మస్ అప్పుడు ఐ క్రియేటెడ్ సమ్ అండ్ ఇవి సో ఇవి కూడా ఏఐ ఇమేజెస్. ఇదిగోండి ఇవన్నీ మనము వీటిని డ్రా చేయాలంటే ఇట్స్ అ వెరీ వెరీ హార్డ్. ఓకే, అండ్ ఒక కాంపిటీషన్కి ఈ ఇమేజెస్ని క్రియేట్ చేసాం. సో మాకు మేము ఒక 4 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నాము. సో ఏఐ నేర్చుకునే వాళ్ళు మాది ఒక కమ్యూనిటీ. సో ఇన్ దాట్ మా ఫ్రెండ్ ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే అది చారిటీ పర్పస్ అనమాట. సో ఇట్ గాట్ ప్రైజ్ ఆఫ్ $1000. సో అంటే మనకి ఆ $1000 మనకి ఇవ్వరు. హీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సో ఆ అమౌంట్ $1000ని వాళ్ళు చారిటీకి యూజ్ చేస్తారు. సో హీ గాట్ వన్ ప్రైజ్ ఇన్ దట్. సో ఇవి రీసెంట్వి. ఎట్ ద టైమ్ ఆఫ్ దివాళీ ఐ క్రియేటెడ్ దీస్ ఇమేజెస్. ఏదో ఇలా. సో దీస్ ఆల్ ఆర్ అన్ని మనం ఈ ఇమేజెస్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇవి అంతకుముందు నేను క్రియేట్ చేసినవి. ఇప్పుడు మనం ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాను. నేను సింపుల్ 2 లైన్ వర్డ్ అలా యూజ్ చేసి చేస్తున్నానండి. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్గా ఐస్టాక్ ఇమేజెస్ని క్రియేట్ చేయాలంటే యూ మస్ట్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో అంటే ఇనీషియల్ స్టేజ్లో మనం ఫస్ట్ ఇలా నేర్చుకున్నప్పుడు మనకు కొన్ని ఇమేజెస్ వస్తే మనం చాలా సాటిస్ఫై అవుతాము. అండ్ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే బింగ్లో మనకి పర్ డే ఇక్కడ 15 అని కనిపిస్తుంది కదా, 15 క్రెడిట్స్ వస్తాయండి. అంటే యూ కెన్ జనరేట్ 15 ఇమేజెస్. అంటే ఒక ఇమేజ్ని మీరు క్రియేట్ చేసినప్పుడు 4 ఇమేజెస్ వస్తాయి. అలా 15 × 4, సమ్టైమ్స్ 2 వస్తాయి, సమ్టైమ్స్ 3 వస్తాయి. ఆ ఇమేజ్ లెంత్ని బట్టి అది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ బాక్స్ ఉంది చూడండి, ఈ బాక్స్ వచ్చేసరికి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. సో మనం ఏమి ఇద్దాము, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లైవ్ వీ కెన్ కన్సిడర్. ఎవరైనా చెప్తే అది ట్రై చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇది లైవ్ కాదు కాబట్టి సో ఫస్ట్ నేను క్రియేట్ an image of a beautiful girl sitting under purple color tree with ద పర్పుల్ కలర్ కింద ఏ డ్రెస్ అయితే బాగుంటుంది అమ్మాయిది. సో ఇట్ విల్ బీ పర్పుల్కి ఆపోజిట్ చేసుకుంటాము గోల్డ్ కలర్ డ్రెస్ ఇన్ ఇండియన్. అంటే ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇండియన్ జనరేట్ చేయదండి, ఇండియన్ ఫేస్ని కానీ అలా కానీ జనరేట్ చేయదు. సో అలా మనం కావాలంటే క్లియర్గా మనం ఇండియన్ ఫేస్ అని అలా ఇవ్వాలన్నమాట. ఇండియన్ ఫేస్. సో జస్ట్ ఐ గేవ్ క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ సిట్టింగ్ అండర్ పర్పుల్ కలర్ ట్రీ విత్ గోల్డ్ కలర్ డ్రెస్ ఇన్ ఇండియన్ ఫేస్. సో విల్ సీ వాట్ విల్ కమ్. ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చిన ఇమేజెస్ని చూద్దాం. ఓకే, పర్పుల్ కలర్ ట్రీ వచ్చింది, అమ్మాయి గోల్డ్ కలర్ డ్రెస్లో ఉంది. ఇండియన్ స్టైల్ అన్నాం కాబట్టి సో ఇలా వచ్చింది. ఓకే, ఎలా ఉందండి ఇమేజ్? సో దే ఆర్ నైస్ కదా. సో ఇలాంటి పెయింటింగ్ కానీ ఏదైనా మనం డ్రా చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, లాట్ ఆఫ్ మనీ ఆల్సో.
సో ఆయిల్ పెయింట్స్ అలాంటివి వేయాలి, లేదంటే స్కెచ్ కరెక్ట్గా వేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే. సో నేనేం చేస్తానంటే ఈసారి ఇండియన్ ఫేస్ తీసేస్తాను. సో విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఇట్ విల్ జనరేట్. ఇక్కడ చూడండి నా క్రెడిట్స్ తగ్గిపోయాయి. ఇందాక 15 ఉన్నాయి, ఇప్పుడు 14. అంటే ఒక ఇమేజ్ మనం జనరేట్ చేసాము. సో అందువల్ల నా క్రెడిట్స్ 14 అయ్యాయి. ఇప్పుడు ఇంకోటి జనరేట్ చేసినాం కాబట్టి ఈసారి దానికి 13 అవుతాయి. అండ్ ఫ్రీ టూల్స్లో టెక్స్ట్ టు ఇమేజ్ క్రియేషన్ ఫ్రీ టూల్స్లో బింగ్ వచ్చేసరికి ది బెస్ట్ అండి. దీంట్లో డాలీ ఈ అనే ది వాడుతున్నారు. సో డాలీలో చాలా మంచి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. ఇట్ టేకింగ్ సమ్ టైమ్. కొంతమంది ఆల్రెడీ జనరేట్ చేసి ఉంటారు, బట్ వీ కెన్ జనరేట్ మోర్ అనమాట. సో మీరు ఎవ్రీడే మీరు ఏఐ ఒక స్కిల్ని డెవలప్ చేసుకోవాలి. ఇన్ ఫ్యూచర్లో ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే అట్లీస్ట్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఎవ్రీడే. ఈరోజు నాకు కుదరలేదు అనకుండా అట్లీస్ట్ 10 to 15 minutes యూ నీడ్ టు డూ సమ్ వర్క్ ఆన్ చాట్ జీపీటీ అండ్ క్రియేట్ ఇమేజెస్. సో వై ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ సమ్టైమ్స్ అంతే. సరే నేను బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ అది ఇంకోసారి ట్రై చేద్దాం మనం. ఇదిగోండి, ఇది ఆల్రెడీ జనరేట్ చేసింది. ఈసారి 2 ఇమేజెస్ని జనరేట్ చేసింది. ఇదిగోండి, ఇది ఒక ఇమేజ్. అంటే ఇండియన్ బ్యాక్గ్రౌండ్ మనం చెప్పలేదు, ఇండియన్ బ్యాక్గ్రౌండ్ తీసేసాము. సో పర్పుల్ కలర్ ట్రీ, ఆ అమ్మాయి గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకుంది. చూడండి హౌ బ్యూటిఫుల్ దిస్ ఇమేజ్ ఈజ్. సో దీంట్లో వచ్చేసరికి ఇది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ని జనరేట్ చేసింది. అంతకుముందు 4 ఇమేజెస్ని జనరేట్ చేసింది, బట్ ఇప్పుడు వచ్చేసరికి 2 ఇమేజెస్ని జనరేట్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ పర్పుల్ కలర్ కాకుండా ఏం చేద్దాం, క్రియేట్ ఇమేజ్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్ సిట్టింగ్ in a luxury hotel in black color dress. She looks pretty. So sometimes it generated very fastly, sometimes it takes some time because of network I think. మనం ల్యాప్టాప్లో అలా చేస్తున్నప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుందండి. నెట్వర్క్ ఒకసారి బాగానే వస్తుంది, ఒకసారి సమ్టైమ్స్ ఇలా పడుతుంది. బట్ మీరు ట్రై చేయండి. సో ఇట్స్ అ వెరీ ఆసమ్ అనమాట. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళకి దే నో. ఇఫ్ ఎనీబడి నాట్ ట్రైడ్, సో ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటాయి ఇమేజెస్. అంటే మనం జనరేట్ చేసింది ఇది ఎక్కడా లేదు. దట్ అక్కడ ఆ పిక్చర్లో ఉన్న
అమ్మాయి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సీనరీ అవ్వచ్చు. ఆహ్, అది లేని దాన్ని మీరు కొత్తదాన్ని క్రియేట్ చేసి ఇట్స్ యువర్ ఓన్ క్రియేషన్. సో, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగుంటది. సో, ట్రై చేయండి. ప్రాంప్ట్ బ్లాక్డ్ అని వచ్చింది. సో, దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. సరే. సమ్‌టైమ్స్ టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు. సమ్‌టైమ్స్ వెంటనే అది ఇమేజ్ క్రియేట్ చెయ్యదు. మిడ్ జర్నీ అయితే ఇక్కడ ఒక్కసారి క్రియేట్ చేసిన ఇమేజ్‌కి మనం నెక్స్ట్ క్రియేట్ చేసిన ఇమేజ్‌కి మధ్యలో మనకి ఆహ్, డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వి కాంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్టోరీ రాస్తున్నారనుకోండి. ఆ స్టోరీకి తగ్గట్టు మీరు ఇమేజ్ జనరేట్ చేసి కంటిన్యూయస్‌గా ఆహ్, ఒక ఇమేజ్‌ని మనం పోర్ట్రేట్ చేస్తూ చూపించాలంటే మనకి దీంట్లో కుదరదు. అదే గనక మిడ్ జర్నీ అది పెయిడ్. సో, దానిలో అయితే గనక దానికి సీడ్ నంబర్ అని ఉంటుంది. అంటే ఇఫ్ మీరొక ఇమేజ్‌ని జనరేట్ చేశారనుకోండి, ఆ ఇమేజ్‌కి ఒక సీడ్ నంబర్ అని ఉంటుంది. సో, మీరు ఆ సీడ్ నంబర్‌ని తీసుకొని, ఆ సీడ్ నంబర్ ద గర్ల్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డోర్, ద గర్ల్ ఈజ్ ఎంటర్ ద రూమ్. సో, ఇలా మీరిచ్చే ప్రాంప్ట్‌ని బట్టి అదే గర్ల్ డిఫరెంట్ ఫేసెస్‌లో డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం చేసే ఇమేజెస్‌కి ఒకదానికొకటి సంబంధం ఉండదనమాట. మీరొకసారి ఇచ్చిన ప్రాంప్ట్‌కి, ఇచ్చిన ఇమేజ్‌కి సంబంధం ఉండదు. సో, ఇక్కడ నేనొకటి చేస్తున్నాను. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ 2 చిల్డ్రన్ ప్లేయింగ్ గేమ్ in the garden. Background is lush green. Green. సో, అంటే నేను సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. మీరు ప్రాంప్ట్ ఎంత క్లియర్‌గా ఇస్తే మీ ఇమేజ్ అంత మంచిగా జనరేట్ అవుతది. దట్ ద ప్రాంప్ట్ ఈస్ ద ఇంపార్టెంట్ అండి. ఇదిగోండి చూసారా? సో, ఇదిగోండి. ఎంత క్యూట్‌గా ఉందో చూడండి ఇమేజెస్. సో, రియల్‌గానే ఉన్నాయి. ఇదిగోండి. ఇది మనం ఒక కార్టూనిక్ స్టైల్‌లో ఇస్తే ఇమేజెస్ అనమాట. చూసారా? ఇది చూసారండి. ఒక ఫోటో తీసినట్టుంది గానీ, అది ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ లాగా లేదు. సో, ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 23 ఎండింగ్‌లో అయితే మీకు ఇమేజెస్ ఇంత క్లియర్‌గా వచ్చేవి కాదు. చాలా ప్రాబ్లమ్ ఉండేది. అండ్ ఆహ్, ఫేస్ క్లారిటీ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఇమేజెస్ చాలా క్లియర్‌గా వస్తున్నాయి. అంటే మనం ఒక రియల్ ఇమేజ్‌కి, ఏఐ ఇమేజ్‌కి తేడా చెప్పలేని విధంగా వస్తున్నాయి. అంటే మే నేను ఎప్పటినుంచో చేస్తున్నాను కాబట్టి సో, కొంచెం ఈజీగానే ఐడెంటిఫై చేయగలను. ఇట్స్ జెన్యూన్ ఇమేజ్ ఆర్ ఏఐ ఇమేజ్ అనేది మీరైనా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. సో, ఈ ఇమేజ్‌ని మనం తీసుకొని దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా ఒక మంచి కొటేషన్ గాని ఏదన్నా చేసి వీ కెన్ మేక్ దట్ వాల్ పేపర్ అండ్ అలా చేసి మీరు మనం సీనరీలు అవి పేస్ట్ చేసుకుంటాం కదా! మన ఇంట్లో డెకరేషన్‌కి. సో, యూ కెన్ డూ లైక్ దట్. ఓకే. సో, ఇలా చాలా అండి. ఈ ఇమేజ్ జనరేషన్ ఇమేజ్ ఇది పోస్టర్ మనం క్రియేట్ చేయొచ్చు. సో, ఈ ఇయర్ నేను ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాను. అందులో ఆహ్, ఐ మేడ్ సమ్ క్యాలెండర్స్ అనమాట. సో, అవి కూడా ఐ విల్ ట్రై టు షో యూ. సో, ఇదండి. సో, ఇదొకటి మీరు ఈ మైక్రోసాఫ్ట్ బింగ్‌లో ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా
ఇదిగోండి, అంతకుముందు నేను క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్ని చూపిస్తాను. సో ఇది ఒకటి ఇందాక చూపించాను కదా. సో ఇవన్నీ బింగ్లో చేసిన డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ ఇది బెస్ట్ అనమాట. నేను ఒక స్టోరీ రాసి స్టోరీకి తగ్గట్టు ఇమేజెస్ని జనరేట్ చేయటం అలా చేశాను. ఇది చూడండి అసలు ఎంత రియలిస్టిక్గా ఉందో. సో ఇది నాకు ఒక అసైన్మెంట్ ఉంటే ఆ అసైన్మెంట్ కోసం చేసినవి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్ ఎంత అంటే అంటే లేని వాటిని మనం జనరేట్ చేయొచ్చు అనమాట. మీ మీ ఊహాశక్తి ఎంత ఉంటే మీరు అంత మంచి ఇమేజెస్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక స్టోరీకి చేసాం. ఇది కూడా ఒక స్టోరీకి హౌ టు సేవ్ మనీ అని, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలని ఒక చిన్న అది చేసాం. సో దానికోసం చేసినాం ఇవన్నీ ఇమేజెస్. సో మేము ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నాము. సో వీఆర్ ప్లానింగ్ టు డూ సమ్ కంపెనీ. సో ఫర్ దాట్ మా కోసం ఒక ఇమేజ్ని క్రియేట్ చేసాం. సో వాటి కోసం ఇలా అండి. సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో దేన్నైనా జనరేట్ చేయొచ్చు. దట్ ఈజ్ టెక్స్ట్ టు ఇమేజ్. నేను స్టార్ట్ చేసినప్పుడైతే మీకు చాట్ జీపీటీలో కానీ అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్, ఇది మనకు వాట్సాప్ ఉంది కదా. మీరు చాట్ జీపీటీ కొత్తగా ఏమంటారు ఇన్స్టాల్ చేసుకోకపోయినా పర్లేదు. మన వాట్సాప్ ఉంది కదా, వాట్సాప్లో ఇక్కడ బ్లూ సింబల్ ఉంది చూడండి సర్కిల్ లాగా, ఇది మెటా అనమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ది మెటా అనమాట. దీనిలో కూడా మీరు చాట్ జీపీటీలో ఎలా అయితే వెయిట్ ఓకే అండి, సారీ, కొన్ని వందల ఇమేజెస్ని క్రియేట్ చేశాము. సో ఇక్కడ ఇది, సో ఇక్కడికి వెళ్తే మెటా ఏఐ అని ఉంటుందండి. సో ఇది కూడా మీకు చాట్ జీపీటీ లానే ఉంటుంది. అండ్ హియర్ యూ కెన్ జనరేట్ కంటెంట్ అండ్ ఎట్ ద సేమ్ టైం టెక్స్ట్ టు ఇమేజ్ ఆల్సో. మనం ఇక్కడ ఒక ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ an image of a 4-member family sitting and chatting happily. సో నేనేం ప్రాంప్ట్ ఇచ్చానంటే క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ 4 members ఫ్యామిలీ సిట్టింగ్ అండ్ చాటింగ్ హ్యాపీలీ. సో చూడండి ఒక జనరేటర్. సో ఇది చూడండి, ఇట్స్ నాట్ ఇండియన్ ఇమేజ్. సో ఇది మీకు ఇండియన్ ఇమేజ్ స్టైల్లో కావాలంటే యూ పుట్ ఇండియన్ ఇమేజ్. ఇండియన్ ఫ్యామిలీ. ఇదిగోండి చూడండి, ఇది ఇట్స్ ఇండియన్ ఫ్యామిలీ. చూసారు కదా, కానీ క్లియర్గా చూస్తే ఈ పిక్చర్లో చూడండి క్లారిటీ మిస్ అవుతుంది. వాళ్ళ కళ్ళు కానీ ఇవన్నీ క్లారిటీ మిస్ అవుతుంది. అది ఇంకా ఇవి అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్ ఒకటి అండ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ డెవలప్ అవ్వదు. పెయిడ్ వర్షన్ కొన్ని ఉన్నాయి, వాటిల్లో బాగానే ఉంటుంది. అంటే ఆ చిన్న చిన్న చేంజెస్ని కూడా మనం చేయొచ్చు. అదే ఇందాక మనం బింగ్లో చేసాం చూడండి, బింగ్లో చేసినవి మోస్ట్లీ
కొంతవరకు కంపారిటివ్ మెటాలో కన్నా బింగ్లో చేసిన ఇమేజెస్ కొంతవరకు బాగుంటాయి. ఇదిగోండి కొంచెం క్లారిటీ కంపారిటివ్ దాట్ ఇది ఇంకొంచెం రియలిస్టిక్గా ఉంటాయి. సో అది తేడా అండి. సో మీరు ఇమేజెస్ జనరేట్ చేయండి, ఏది బాగుంటే అది యూ కెన్ గో విత్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం చాట్ జీపీటీలో కూడా మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. సేమ్ అంతే. చాట్ జీపీటీలో అంతకుముందు ఫస్ట్ 24లో ఇది యూజ్ చేసేటప్పుడు లేదండి. తర్వాత ఐ థింక్ లాస్ట్ 6 months లోపు చాట్ జీపీటీ ఇమేజెస్ కూడా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ an image of a puppy sitting with girl the girl is in blue dress. Okay, create an image of a puppy sitting with girl, the girl is in blue dress. సో ఇక్కడ మనం గివ్ రియలిస్టిక్ ఇమేజ్. ఎందుకండి చూడండి. సో ఇది ఎలా ఉందంటే ఒక పెయింట్ లాగా ఉంది కదా. సో ఇట్స్ ఆల్సో క్యూట్. ఇంకోటి వచ్చరికి ఇది రియల్గా ఉంది చూడండి. సో ద గర్ల్ ఈజ్ సమ్ వాట్ రియల్. సో ఇది ఏ చాట్ జీపీటీలో ఇమేజెస్ నేను ఒక 1 month బ్యాక్ వాడిన దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా వస్తున్నాయి. సో అండ్ ఎవ్రీడే ఇంప్రూవింగ్ ఎ లాట్. సో ఇదండి ఇమేజ్ జనరేషన్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చిన వాళ్ళు చూడండి చూడండి అండ్ ఓకే సారీ అదే అండి. సో ఐ హోప్ అందరికీ టెక్స్ట్ టు ఇమేజ్ నచ్చి ఉండొచ్చు. సో రేపు ఇంకొక కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ చాట్ జీపీటీని, టెక్స్ట్ టు ఇమేజ్ని ఎవ్రీడే అట్లీస్ట్ 10 to 15 minutes మీరు ఎవ్రీడే చేయాలి. యూ నీడ్ టు జనరేట్ ఎవ్రీడే ఇమేజ్ జనరేట్ చేస్తే దెన్ ఓన్లీ మీకు దాని మీద కమాండ్ వస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ తెలుసుకున్నంత మాత్రం ఎలాంటి యూజ్ ఉండదు. మీరు దాని మీద వర్కౌట్ చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. సో ఇలాంటి పోస్టర్స్ని మనం ప్రింట్ చేసి వీ కెన్ సెల్ దెమ్ లైక్ దట్. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఓకే, ఐ హోప్ ఇది అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. బై.